బీసీ కులగణన తీర్మానం, ఎస్సీ వర్గీకరణ తీర్మానం అనేది ఒక నాటకమని ఎమ్మెల్యే సబితా రెడ్డి తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 4వ డివిజన్ రాఘవేంద్రనగర్ కాలనీలో కమ్యూనిటీ హాల్ భవానీ ఎమ్మెల్యే సబితా ఇందారెడ్డి ప్రారంభించారు. సర్వేలతో డైవర్షన్ పాలిటిక్స్ తో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందని, సమస్యను పరిష్కరించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం లేదని తెలిపారు. ముఖ్యమంత్రి మాటలకు అమలు చేసే విధానంలో చాలా తేడా ఉందని, ముఖ్యమంత్రి ఒక మాట చెప్తే జీవో అయిపోవాలని, కానీ అలా జరగడం లేదని సబితా ఇందారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రకటించిన పథకాలు అన్ని డ్రామా అని ప్రజలు అన్ని గమనిస్తున్నారని అన్నారు. అసెంబ్లీ పెడతాం, బీసీ కులగణన మీద తీర్మానం చేస్తాం, వర్గీకరణ మీద తీర్మానం చేస్తామని చెప్తా ఉన్నారు. ఇది కూడా ఒక నాటకం అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. వర్గీకరణకు అయితే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి పోయిన అసెంబ్లీలో తీర్మానం చేస్తున్నారు. దాన్ని అమలు చేయడానికి కూడా అవకాశం లేకుండా, అమలు చేయాలనే ఆలోచన కూడా లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు బీసీది కూడా అదొకటి మభ్యపెట్టే ప్రయత్నం, డైవర్షన్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఒక నా నియోజకవర్గం 270 కోట్లు క్యాన్సిల్ చేస్తున్నారు. ప్రతిపక్షం ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి క్యాన్సిల్ చేస్తున్నాం అనే దానికన్నా 270 కోట్లు కేసీఆర్ గారు ఇస్తే 500 కోట్లు ఇస్తా అంటే బాగుండేది. ఆ విధంగా ప్రజల మన్ననలు పొందితే బాగుండేది. కానీ ఏదో ఒక రకంగా క్యాన్సిల్ చేస్తే ప్రజలకి ఇబ్బందులు ఉంటాయని దయచేసి గమనించాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. మేము పెట్టిన నిధులన్నీ కూడా రోడ్లు, డ్రైన్స్, లైట్లు, పార్కుల డెవలప్మెంటు, లేకపోతే కెమెరాలు ఇట్లాంటివి పెట్టడం జరిగింది. కాబట్టి ప్రజల అవసరాలకు అనుగుణంగానే పెట్టాం తప్పిస్తే మా వ్యక్తిగతంగా పనుల కోసం కాదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలని కోరుతా ఉన్నాను. 422 రోజులు 23 రోజులు అయింది ప్రభుత్వం వచ్చి, 423 రోజులు 24 రోజులు అయింది. కానీ నిజంగానే ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వ పనితీరు చూస్తూ ఉంటే శృతి లేని సంసారం నడుస్తున్నట్టుంది. 423 రోజులలో 100 రోజులు బయటనే ఉన్నారు మా ముఖ్యమంత్రి గారు. అది ఢిల్లీ టూర్ కావచ్చు, ప్రపంచ టూర్ కావచ్చు, బయటనే ఉన్నారు. తీరా వచ్చిన తర్వాత నిజంగానే ఒకరొకరికి ఏం పొంతన లేకుండా మాట్లాడుతున్న సందర్భాలు చూస్తూ ఉన్నాం. సర్వేలతో కాలం గడిపినారు, డైవర్షన్తో పాలిటిక్స్ చేస్తున్నారు, సమస్యలు మళ్ళించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పరిష్కారం చేయాలనే దిశగా అయితే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు లోకల్ బాడీస్, స్థానిక సంస్థల ఎలక్షన్స్, సర్పంచులు పోయి 1 ఇయర్ అవుతుంది. కనీసం గ్రామ పంచాయతీలో శాలరీస్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు సర్పంచ్, ఎంపీటీ సెలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి ఏదో ఒక డ్రామా మొదలుపెట్టారు. సర్వే చేసినాం, ప్రజాపాలనలో అప్లికేషన్లు తీసుకున్నారు. మొన్న సర్వే చేస్తున్నారు, అప్లికేషన్లు తీసుకున్నారు. మొన్న కూడా మళ్ళీ రేషన్ కార్డులు ఇస్తాము, ఇండ్లు ఇస్తాము, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాము, రైతు బీమా ఇస్తాము, రైతు బంధు ఇస్తాము, రైతు భరోసా ఇస్తాము అని చెప్పి మళ్ళీ మొన్న పెట్టేసి తీరా చూస్తే 26 జనవరి రోజు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తున్నాం, ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తున్నాం, ఇందిరమ్మ ఇల్లు, ప్రతి ఒక్కరికి కూడా రైతు భరోసా వేస్తున్నాం అనేది అయితే డాంబికంగా చెప్పినారో నిజంగానే ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటే బాధ అనిపిస్తుంటుంది. ముఖ్యమంత్రి అనేటువంటి నోటి నుండి ఒక మాట వస్తే అది జీవో అయిపోవాలి. కానీ చెప్పిన మాటకు, ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేస్తున్న మాటకి అమలు తీరుకు వ్యత్యాసం ఎంత ఉందనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు.